అప్పుడు ఆయన మహా అయితే ఒక 5 ఊర్లకు తెలిసింది. 5 ఊర్లు. మెమనూరు చుట్టుపక్కల 5 ఊర్లు. ఆయన బాగా మంచి విద్యావేత్త, ఎడ్యుకేటెడ్. ధారాళంగా అప్పట్లోనే ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. ఆయన అంత చదువుకొని కూడా ఆయనకి కలిగిన అనుభూతుల వలన, ఆ దైవం మీద నమ్మకం వలన, ఆయన గురువు ఎవరనేది అప్పట్లో చెప్పేవాళ్ళు గానీ, నేను కూడా మర్చిపోయాను. ఎందుకంటే అప్పుడు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి అంత ఊహ కూడా కాదు నాది. ఆయన దగ్గర జరిగిన సాధనలోనే నాకు బేస్ పడింది. నా మొదటి గురువు ఆయనే అని చెప్పుకోవాలి. తర్వాత ఆయన ఆసనాలు, ప్రాణాయామాసు, ఆ వెన్నుపాముల ప్రశ్నలు గమనించడం అవన్నీ అప్పుడే చెప్పారనమాట. ఆయన నాకు ప్రత్యక్ష గురువు. అదృశ్య గురువులొచ్చేసి మహోదర బాబాజీ, లహరి మసియా, కృష్ణ పరమాత్మ. వీళ్ళు ముగ్గురు అదృశ్య గురువులు అనుకోవాలి. అలా ఉంది పరంపర. అందుకనే ఒకసారి తెలియజేయడానికి అలా.